నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో సర్వజన మెడికల్ కాలేజీలో శిక్షణ తరగతులు 28 జూన్ 2026 జరుగు పల్స్ పోలియో కార్యక్రమంకు సంబంధించిన శిక్షణ తరగతులు జిల్లాలోని వైద్యాధికారులు మరియు సూపర్వైజర్లు అందరికీ జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంపై శిక్షణ నిర్వహించినారు. 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా ఆదేశించినారు. మొదటి రోజు పల్స్ పోలియో కేంద్రంలో, రెండో రోజు, మూడో రోజు ఇంటింటికి వెళ్లి 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉన్నచో మిస్ అయిన పిల్లలకి పల్స్ పోలియో చుక్కలు వేయబడును. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ కేంద్రాలకు తీసుకొని వచ్చి పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా తెలియపరిచినారు. ప్రకాశం జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉన్న ఇటుక బట్టీలు, భవన నిర్మాణ కార్మికులు, వలసదారులు, దూర ప్రాంతాల్లో గాని ఇతర ప్రాంతాలలో ఎక్కడ ఉన్నను వైద్య సిబ్బంది, ఏఎన్ఎం మరియు ఆశాల ద్వారా పల్స్ పోలియో తెలియపరిచి వాళ్ళని 28వ తేదీ ఆదివారం కేంద్రాలకు వచ్చే విధంగా మరియు మొబైల్ వాహనము ద్వారా వారికి పోలియో చుక్కలు వేయవలసినదిగా ఆదేశించారు. మరియు జనసాంద్రత అధికంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు కూరగాయల మార్కెట్, ట్రాన్సిట్ బూతుల ద్వారా పోలియో చుక్కలు వేయవలసిందిగా తెలిపినారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపల గల పిల్లలు ఏ ఒక్కరూ తప్పిపోకుండా అందరికీ 100% పోలియో చుక్కలు వేయవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది అని తెలిపినారు. పోలియో బూత్ నిర్వహణలో ప్రభుత్వం సూచించిన నియమముల ప్రకారం పోలియో బూత్ నిర్వహింప చేయాలని ఆదేశించారు. ప్రాంతములలో అదే విధంగా రైల్వే స్టేషన్లో, బస్టాండ్ లో కూడా పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కమలాశ్రీ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి పాల్గొన్నారు. మాస్ మీడియా అధికారులు బెల్లం నరసింహారావు, శ్రీనివాసులు, అప్పలరాజు మొదలగు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఎంతమందికి మీ దగ్గర ఉన్న చిల్డ్రన్కి వ్యాక్సిన్ వేయాలి? పర్సెంటేజ్ ఎవరు చెప్పారు? గుడ్, 100% వేయాలి. ఓకే, ఒక్కరు కూడా మిగలకుండా వేయాలి వ్యాక్సినేషన్. సో డాక్టర్స్లో ఇప్పుడు మనకి పోలియో కేసెస్ ఉన్నాయా మన దగ్గర? మరి ఎందుకు వేస్తున్నాము? ఒకరు ఎవరంటే చెప్పండి, అంటే అందరికి అర్థమైంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాకుండా ఈ రోజు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోలియో రావచ్చు కాబట్టి అది ఎరాడికేషన్ కాలేదు కాబట్టి సో ఇది వేసి మనం వదిలేస్తే సరిపోతుందా? ఇది రాదా? ఎవరు చెప్పారు సర్విలెన్స్? గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో సర్విలెన్స్ ఎలా చేస్తాం మరి? అసలు ఏంటి సర్విలెన్స్ ఏంటంటే ఎందుకు చేస్తాము, ఎలా చేస్తాము? మీ ప్రాక్టికల్ మేడం అంతా చెప్తారు. మేడం చెప్పంటే 4 రోజులే చెప్తారు దీని గురించి. నాకు మీకు కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఇమ్యునైజేషన్ అనేది సపరేట్, ఇమ్యునైజేషన్ మేడం అండ్ పార్ట్. అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాలి, ప్రాక్టికల్గా తెలుసుకోవాలి, చెప్పింది వినిపోవటంగా. ఓకే, అసలు సర్విలెన్స్ ఎందుకు చేస్తారు? వై యు ఆర్ డూయింగ్? అంటే మన దగ్గర కేసు లేదని మీరే చెబుతున్నారు. యు ఆర్ ద కన్సర్న్ ఆఫీసర్. మీ ఏరియాలో కేసు లేదంటే జిల్లా మొత్తం నేను లేదని ధైర్యంగా చెప్పగలను కదా. అది మీరు ఎలా చెప్తున్నారు? లేదని ఎలా చెప్పగలరు? సెక్షన్ నుంచి ఒక సూపర్వైజర్ని మానవ తప్పిదాల వల్ల వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుందని బాపట్ల డివిజన్ అటవీ శాఖ బీట్ ఆఫీసర్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకి మండలం కశ్యాపురం సమీపంలోని అద్దంకి నుంచి రేణింగవరం వెళ్లే మార్గ మధ్యంలో కశ్యాపురం గ్రామం ఉంది. ఈ గ్రామ అటవీ భూముల్లో ఎక్కువగా జింకలు, దుప్పులు, లేళ్లు తిరుగుతూ ఉంటాయి. పెరుగుతున్న జనాభా దృష్ట్యా మానవుడు అడవి భూములను సదును చేస్తూ గృహాలు నిర్మిస్తూ అటవీ సంపదలను కొల్లగొడుతున్నారు. ఈ కారణంగా వన్యప్రాణులు ఆహారం కోసం, మంచినీటి కోసం రోడ్లపైకి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం కశ్యాపురం సమీపంలో చుక్కల దుప్పిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
స్థానికులు గమనించి అటవీ శాఖ బీట్ ఆఫీసర్ రమేష్ కి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని రమేష్ బాపట్ల జిల్లా అటవీ శాఖ అధికారి రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు అద్దంకి వెటర్నరీ వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకొని చుక్కల దుప్పిని పరీక్షించి మరణించినట్లు ధృవీకరించి అక్కడే పంచనామా నిర్వహించి అటవీ శాఖ వారికి అప్పగించారు. వారు బల్లికుర్మ మండలం గొర్రెపాడు గ్రామం వద్ద ఉన్న అటవీ భూములలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖననం చేశారు. డిఎఫ్ఓ ఆదేశాల మేరకు నామ హైవే రోడ్డు పక్కన వన్యప్రాణులు సంచరించే రోడ్లు పక్కన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. వన్యప్రాణులను ఎవరైనా హింసించినా వేటాడిన వన్యప్రాణుల చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వన్యప్రాణులను రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో అందరూ ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. జార్లపాల గ్రామస్తులకి తెలియజేయడం ఏమనగా, మనకి ఏరియాలో ఎక్కువ సుబాబుల తోటలు ఉన్నాయి. సుబాబుల తోటలో ఎక్కువ జింకలు ఉన్నాయి. ఈ నైట్లో వెహికల్స్ అటు ఇటు పోయేటప్పుడు హైవే రోడ్ అటు ఇటు దాటేటప్పుడు కొంచెం వాడు ఫాస్ట్గా కొట్టేస్తున్నారు. మేము కూడా హెచ్చరిక బోర్డులు పెట్టాలని మా డిఎఫ్ఓ గారు కూడా చెప్తున్నారు. కనుక అవి కూడా తొందరలోనే హెచ్చరిక బోర్డులు హైవే రోడ్లో ఎక్కడైతే వెహికల్స్ బాగా వెళ్తున్నాయో ఆ ఏరియాలో మేము హెచ్చరిక బోర్డులు పెడతాము. కానీ వెహికల్స్ అక్కడి నుంచి స్లో అయ్యేటట్టు చెప్పాలి. ఎవరు ఎక్కడైనా స్పీడ్ వెహికల్ కానీ ఏమన్నా ఉన్నా కానీ కట్టించేసి దానికి వన్యప్రాణిని ఎవరు ఎలాంటి ఆట ఆడకూడదు. అది చంపేస్తే చాలా బెయిల్ రాదు, చాలా శిక్ష పడుతుంది. మా ఫారెస్ట్ యాక్ట్ చాలా సీరియస్గా ఉంది. కనుక ఎవరు వన్యప్రాణులను ఎవరు ఆటాడకూడదు. ఎవరన్నా వేటాడాలని ఉచ్చులు గిచ్చులు వేసి ఎవరైనా వస్తున్నారో వెంటనే మా అటవీ శాఖ వారికి తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. కనుక ఇలాంటి ఏమన్నా జరిగినా వెహికల్ కూడా ఆపేసేయండి, ఏదన్నా దాని గుండా ఇది జరిగినట్టుంటే. అందుకని చెప్పేసి ఇక్కడ అడవి పందులు జింకలు ఎక్కువ ఉన్నాయి. జింకలు ఎక్కువ ఉన్నాయి ఏరియాలో. ఆ ముప్పవరం ఏరియాలో ఈ ఏరియా అంటే చాలా ఉన్నాయి. జింకలు చాలా ఉన్నాయి ఏరియా. మొన్న ఒక నెల రోజుల క్రితం కూడా 7 చనిపోయింది. అంతకుముందు వచ్చేసి అక్కడ 2 యాక్సిడెంట్లో చనిపోయినాయి ముప్పవరం దగ్గర హైవే రోడ్లో. అది మా డిఎఫ్ఓ గారు నోటీసులు కూడా తీసుకెళ్ళాము. దాని మీద ఏమన్నారంటే మనం హెచ్చరిక బోర్డులు పెడదాం అక్కడక్కడ అని ఐడెంటిఫై చేసి ఎక్కువ ఎక్కడైతే జరుగుతున్నాయి ఆ ఏరియాలో ముందు బోర్డులు పెట్టేసి అక్కడ కొంచెం స్పీడ్ బ్రేకర్లు కూడా పెట్టేస్తే మనం కూడా వాటిని కూడా కాపాడిన అవుతాం. వన్యప్రాణుల వల్ల మనకి మేలే కానీ నష్టమేమి ఉండదు. మీరు పైర్లు తినేస్తున్నాయి అనుకుంటున్నా కానీ ఇవన్నీ బయటికి రావడానికి కూడా కారణం ఏంటంటే మన జనాభా పెరగటం వల్లే. అవి ఉండే ప్లేస్లన్నీ కూడా మనం పోయి ఆక్రమించి నీళ్లు కట్టుకోవటము అవన్నీ ఇంకా ఊర్ల మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ బట్టి ప్లాట్లు వేయటము, అడవుల దగ్గర చెట్లు కొట్టేయటము, కొండలన్నీ తూగుపోవటము ఇవన్నీ చేయటం వల్లే అడవుల వన్యప్రాణులన్నీ కూడా ఇంకా గ్రామ సంచారంలోకి వస్తున్నాయి. కనుక మెయిన్ అవన్నీ కూడా కాపాడండి. అవన్నీ కాపాడితేనే మనకి ఏదైనా కానీ పర్యావరణం బాగుంటేనే మనందరం బాగుంటాం. అది బాగలేనప్పుడు మనకి అన్ని రకరకాల జబ్బులు వస్తాయి. మనకి మెయిన్ ఇచ్చేది ఆక్సిజన్. ఆక్సిజన్ చెట్లు ఉంటేనే మనకి దాని ఇది ఉపయోగం. చెట్లన్నీ ఉన్నవాళ్ళు స్వార్థం కోసం కొట్టేస్తూ ఉన్నారు. అవి కూడా వీళ్ళంతో కొట్టకుండా చూడండి. కనుక కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా ఏదే ఊరి నుంచి కూడా వచ్చి ఉచ్చులేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు ఏమున్నా కానీ మాకు వెంటనే తెలియపరచాలని కోరుతున్నాను. కే రమేష్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, కూకట్ల. ప్రతి నెల 3వ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల వేదిక హాల్లో ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి నెల 3వ సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని, ఎస్సీ ఎస్టీలకు ఏ విధమైన సమస్యలు ఉన్నా నేరుగా అర్జీ రూపంలో సమర్పిస్తే వారి సమస్యలకు త్వరితగతిన చర్యలు చేపట్టి తగు న్యాయం చేస్తామని ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొమ్మనంపాడు నందు ఈ రోజు ప్రధానోపాధ్యాయులు సిహెచ్వి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో అద్దంకిలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల నుండి 5 విద్యార్థులు బొమ్మనంపాడు పాఠశాలలో చేరగా వారికి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు
ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ఆహ్వాన సభలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో తమ పాఠశాల అసెంబ్లీ స్థాయిలో 3వ స్థానంలో నిలిచిందని, 95% పాస్ పర్సంటేజీతో అసెంబ్లీ స్థాయిలో 1వ స్థానంలో నిలిచిందని తెలిపారు. దీనిని గమనించి మా మీద నమ్మకంతో గ్రామంలోని మిగతా విద్యార్థులు కూడా మన గ్రామంలోని పాఠశాలలోనే చేరాలని గ్రామ పెద్దలకు గ్రామస్తులకు తెలియజేసుకుంటున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్లోని అన్ని పాఠశాలలు పునఃప్రారంభమైనాయి. ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక వసతులతోటి భవనాలు, అలాగే ఫర్నిచర్ కానీ, టాయిలెట్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసి ఉన్నాం. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సకల సౌకర్యాలు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలు లభిస్తున్నాయి. ఈ చేరిన రోజే విద్యార్థులకి పాఠ్యపుస్తకాలు, యూనిఫాము, బెల్టు లాంటి వాళ్ళకి అవసరమైన ముఖ్యమైన వస్తువులన్నీ అందిస్తున్నాం. అలాగే త్వరలో వాళ్ళకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు కూడా సరఫరా చేయబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన అనుభవం గల విద్యను అందించగల ఉపాధ్యాయులు ఉన్నారు. మరి ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పొందడం అనేది గర్వకారణంగా భావించాలి. ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించడం అది అవమానకరంగా భావించకూడదు. చాలామంది భారతదేశంలోని గొప్ప వ్యక్తులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే. మరి ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంటు గణనీయంగా పెరగడం జరిగింది. 10వ తరగతిలో కూడా ప్రభుత్వ పాఠశాలలు అత్యంత అధిక మార్కుల్ని పిల్లలు సాధించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల గురించి కూడా ప్రభుత్వం యాడ్ అవ్వడం ఈ సంవత్సరం ప్రత్యేకత. అలాగే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు, ఆ బేసిక్స్ లేని విద్యార్థులకు 75 డేస్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ GFLN కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఒక చదవడం, తెలుగు ఇంగ్లీష్ చదవడం, అలాగే గణితంలో కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగారాలతో పాటు 20 ఎక్కాలు నేర్పించడం జరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి పూర్తయిన ప్రతి విద్యార్థి కూడా రావాల్సిన మినిమం కాన్సెప్ట్ అన్నీ కూడా నేర్పించి పంపిస్తున్నాం. అలాగే హై స్కూల్స్లో కూడా జూన్ జూలై నెలల్లో రెమెడియల్ క్లాసెస్ నిర్వహించి బేసిక్స్ లేని విద్యార్థులకు బేసిక్స్ నేర్పడం జరిగింది. ఏ రకంగా చూసుకున్నా ప్రభుత్వ పాఠశాల పెర్ఫార్మెన్సు చాలా బాగుంది. తల్లిదండ్రులు మీ పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కి మరి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభం రోజు అన్ని పాఠశాలలు చక్కగా అలంకరించారు. మామిడాకులు, కొబ్బరి మట్టలు, అలాగే అరటి బోధలతోటి అలంకరించడం జరిగింది. అట్లాగే 3వ తరగతిలో చేరే విద్యార్థుల్ని, 6వ తరగతిలో చేరే విద్యార్థుల్ని స్వాగతం పలికి పాఠశాలలోకి ఆహ్వానించడం జరిగింది. ఇలా పాఠశాల వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తూ, అలాగే శనివారం నో బ్యాగ్ డే కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల్లో వాళ్ళ యొక్క మనో వికాసానికి తోడ్పడుతున్నాం. మరి ఇంతగా పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల్ని చేర్పించాల్సిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం ఎదురుగా ఆర్టీసీ డ్రైవర్ కె హరిబాబుపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంఘటన సింగరకొండలో చోటు చేసుకుంది. అందిన సమాచారం మేరకు అద్దంకి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నరసరావుపేట నుంచి ఒంగోలు వస్తుండగా సింగరకొండ దేవస్థానం వద్దకి రాగానే ఎదురుగా వస్తున్న కారుకు ఆర్టీసీ డ్రైవర్ హార్న్ కొట్టాడు. ఆగ్రహించిన గుర్తు తెలియని వ్యక్తి కారు దిగివచ్చి వాదనకు దిగి ఆర్టీసీ డ్రైవర్ కె హరిబాబుపై చేయి చేసుకున్న సంఘటన సింగరకొండలో చోటు చేసుకుంది. వివరాలను ఆర్టీసీ డ్రైవర్ కె హరిబాబు మీడియాకు తెలిపారు. సమాచారం అందుకున్న అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అద్దంకి ఆర్టీసీ డిపో మేనేజర్ మహబూబీ సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ ను, కండక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నా పేరు కె హరిబాబు, అద్దంకి డిపో, AP27 TY 055. టాటర్లు అవతల పోదని కారు లెఫ్ట్ సైడ్లో కాపి ఉన్నాడు అతను. ఇటు అంతన నేను హార్న్ కొట్టా.
చేయి చూపించాడు. అలా అవతల పోతున్నాం, టాటర్లు వెనక పోతాను, లంజ కొడతాను మాట్లాడాడు. వచ్చి చొక్కా కూడా పెట్టారు, లోకి చూశారుగా, చొక్కా కూడా లాగింది. అంత లెక్క లేకుండా కారు అయితే బస్సు డ్రైవర్ అంట తేలిక వాడికి. అదే అండి, వాళ్ళు అంత చొక్కా పట్టి చూశారు కదా మీరు. అద్దంకి మండలం సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో శనివారం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతి శనివారం ఇలాగే ఈ రోజు కూడా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వందలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంలో దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు అర్చకులు అయిన హైగ్రీవాచారి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సింగరకొండ మహాపుణ్యక్షేత్రంలో దాచేపల్లి వెంకట సుబ్బయ్యాచార్యులు సిద్ధగురువులైనటువంటి వారి యొక్క ఆజ్ఞ ప్రకారము అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవ చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి మహోన్నతమైనటువంటి పరమాత్మ స్వరూపులైనటువంటి భక్తవరేణ్యులకు అన్నదాన సేవా కార్యక్రమాలు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దేవస్థానం దగ్గర ప్రతి శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్వాముల వారికి ముఖ్యమైనటువంటి పూజా కైంకర్యములు, అభిషేక కార్యక్రమాలను, హోమక్రియలు, పంచామృతాలతో శ్రీచక్రార్చన మొదలుకొని మహోన్నతమైనటువంటి జపతపాదులను పూర్తి చేసుకొని ఈరోజు పరమాత్మ స్వరూపులైనటువంటి భక్తవరేణ్యులకు ఇక్కడికి విచ్చేసేటటువంటి భక్తవరేణ్యులు మాకు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారిగా భావించి ఈ యొక్క అన్నదాన సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి మహోన్నతమైనటువంటి అన్నదాన సేవా కార్యక్రమంలో పాల్గొని మహోన్నతమైనటువంటి భక్తవరేణ్యులు వారి వారి యొక్క కర్మ ఫలితాలను నివృత్తి చేసుకొని సంకల్ప వికల్పాలు, సుఖ దుఃఖాదులు, కష్ట నష్టాలు, అదేవిధంగా అహంకార మమకారాలను సమతుల్యం చేసుకొని ఈ మహోన్నతమైనటువంటి అన్నదాన సేవా కార్యక్రమం యొక్క పుణ్యఫలాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. 84 లక్షల జీవరాశి పరమాత్మ స్వరూపులైతే అట్టి పరమాత్మ స్వరూపుడైనటువంటి ఈ జీవుడికి శక్తినిచ్చి చైతన్యాన్ని ఇచ్చేటటువంటి పదార్థమే విశ్వకర్మ పరబ్రహ్మ స్వరూపము అన్నదానము. ఇటువంటి అన్నదాన సేవా కార్యక్రమంలో పాల్గొని మీరు తరించి మమ్మల్ని తరింపజేసి ఇటువంటి మహోన్నతమైనటువంటి సనాతన వైదిక ధర్మ కార్యక్రమాలకి సహాయ సహకారములు అందించి మహోన్నతమైనటువంటి పుణ్యఫలాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. జై వీరబ్రహ్మ, జై గోవింద మాంబ జై. శని త్రయోదశి సందర్భంగా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన వారం శనివారం కావడంతో స్వామి వారిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో దేవస్థానానికి చేరుకొని పొంగళ్లు పెట్టి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులతో క్యూ లైన్లు నిండుకున్నాయి. స్వామి వారిని దర్శించుకోవడానికి సుమారు 2 గంటల సమయం పడుతున్నట్టు భక్తులు తెలిపారు. భక్తులు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసి వారి మొక్కులు తీర్చుకున్నారు. ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. ప్రతి ఒక్కరూ స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందాలని వేద పండితులు శంకరాచార్య అవధాని విజ్ఞప్తి చేశారు. నక్షత్రం శనివారం త్రయోదశి, శని త్రయోదశి అంటారు. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి రోజు శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. తర్వాత నక్షత్రం కూడా కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం అంటే సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రం. తర్వాత శని త్రయోదశి చాలా విశేషమైన రోజు. ఈ రోజున స్వామివారికి ఉదయం 5 గంటలకి తీర్థం కింద, తర్వాత 5-10 నిమిషాలు గోపూజ, తర్వాత స్వామివారికి అభిషేకం. 4 భక్తులు దాతలు అభిషేకంలో పాల్గొన్నారు. ఈ రోజున స్వామివారికి శని త్రయోదశి. శనేశ్వరుడు ఆంజనేయ స్వామిని వరమిచ్చాడు. ఎవరైతే శనివారం నాడు త్రయోదశి రోజు శనేశ్వరుడికి నువ్వుల నూనె నల్లగుడ్డతో స్వామివారిని అభిషేకం చేస్తే శనేశ్వరుడికి ఎంత ఫలితం వస్తుందో ఆంజనేయ
ఏలినాటి శని ఇటువంటి దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడాను ఎవరైతే శని త్రయోదశి రోజున ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటారో, ఆంజనేయ స్వామిని పూజ చేసుకుంటారో వారికి శనేశ్వరుల దోషం ఉన్నదని, శనేశ్వరుడే ఆంజనేయ స్వామికి వరం ఇచ్చినట్టుగా మనకి పురాణంలో ఉన్నది. కావున 50 మంది భక్తులు ఈ రోజున సాయంత్రం పల్లకీ సేవ జరుగుతుంది. 7 గంటలకి స్వామివారి ప్రదోషకాల పూజ జరుగుతుంది. ఇందాక భక్తులు సహస్రనామం మామిడి పళ్ళతో ఇవాళ పూజ చేశారు. చాలా విశేషమైన రోజుని. కావున 50 మంది భక్తులు ఈ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. కాకతీయ సేవా సమితి సింగరకొండ నందు బసవ తారకం క్యాన్సర్ మెడికల్ క్యాంప్. ఈ కార్యక్రమం సభకు నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తుల అధ్యక్షతన వహించడం అయినది. ఈ కార్యక్రమం ఉద్దేశించి డాక్టర్ కె రంగారావు గారు మాట్లాడుతూ వైద్య ప్రాథమిక పరీక్షలతో చిన్న చిన్న జాగ్రత్తలతో ప్రమాదకరమైన వైద్యులను దూరం చేయవచ్చునని, మనకు అవసరమైన వైద్య సలహాలు సూచనలు ఫ్యామిలీ డాక్టర్తో ఎంతో మేలు జరుగుతుంది అని అన్నారు. నాగినేని రామకృష్ణ మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, ఎవరికి వారు వైద్యపరమైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని రామకృష్ణ అన్నారు. కార్యక్రమానికి ముందుగా అన్నా ఎన్టీఆర్ విగ్రహమునకు గజమాలతో ఘనమైన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య పరీక్షల నిమిత్తం హాజరైన వారు మొత్తం 140 మంది. ఈ కార్యక్రమంలో కాకతీయ సేవా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసరావు, చిన్ని శ్రీనివాసరావు, చుండూరి మురళి, కాకాని అశోక్, గార్లపాటి శ్రీనివాసరావు, సందిరెడ్డి రమేష్, కొమ్మనేని వెంకట్రావు, తెరపోలు శ్రీనివాసరావు, రావి శ్రీధర్, హనుమంతరావు, స్వాములు, శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు. 3 hours అది మీటింగ్ జరిగింది. ఢిల్లీ నుంచి, మహారాష్ట్ర నుంచి అంత ఓన్లీ క్యాన్సర్ మీదే చేసిన డాక్టర్స్ బాగా పండిపోయిన ఒకళ్ళు వచ్చారు. 3 hours పిన్ డ్రాప్ సైలెన్స్ ఒక్కళ్ళు కూడా మాట్లాడుకున్నారు. లేకుండా ఒక్కళ్ళు కూడా ఉంది ఎందుకు వచ్చింది ఆ రూట్లో ఆలోచించి ఈజీగా మనం యాత్ర ట్రైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మంచి సలహా అనమాట. ఒక ఫ్యామిలీ డాక్టర్గా మనం నమ్మి అసలు వైద్యానికి ఏంటి మూలం నమ్మకం లేకుండా దేశంతో ప్రపంచంతో తిరిగినా కూడా అది సఫలీకృతం కాదు. నమ్మకంగా మనం వైద్యం తీసుకుంటే, వైద్యుని మనం నమ్మితే తప్పకుండా అది వైద్యులు మనం సఫలీకృతం అవుతాం. అది ఇక్కడ చేసినందుకు కూడా నమస్కారాలు. ఈరోజు ఈ క్యాన్సర్ నిర్ధారణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది చాలా విలువైనది. తొందరపడి మనం ఎవరు కూడా ప్రత్యేకంగా పోయి మన క్యాన్సర్ ఉందా లేదా అని టెస్ట్ చేయించుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నించరు, ఏదైనా మనకి ఇబ్బంది వస్తే తప్ప. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ మన దగ్గరికి వచ్చింది కాబట్టి మనం చెక్ చేయించుకున్నందువల్ల నిర్ధారణ వచ్చినందువల్ల మనకి ఉన్నదా లేదా అనేది ఒకసారి మనం కూడా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. అందులో రెండవది ఏంటంటే ఎంతో ఖరీదైనది కూడా. మనం కానీ ఈ నిర్ధారణ చేసుకోవడానికి వేరే హాస్పిటల్స్కి వెళ్తే, క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే దాదాపు 20,000 ఖర్చు అవకాశం ఉంది. అలాంటిది ₹1 ఖర్చు లేకుండా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి చాలా దాన్ని కాకతీయ సేవా సంస్థలను అభినందిస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు వసతాకు ఇండియా క్యాన్సర్ గురించి అవగాహన మరియు అపోహలను తొలగించడానికి వచ్చాము. సో ఈ క్యాంపు ఉద్దేశం ఏమంటే ప్రజలు దీర్ఘకాలంలో ఉండే జబ్బులు తగ్గకపోతే అది క్యాన్సర్ వైపు దారి తీస్తుందా అనే దానికి మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ క్యాంపులో ముఖ్యంగా మేము ఆడవాళ్ళకు ముఖ్యంగా ప్యాప్స్మేర్ టెస్ట్ అని ఉంటుంది, అట్లాగే మ్యామోగ్రఫీ అంటే రొమ్ము గడ్డకు సంబంధించిన ఉంటుంది, కడుపులో గర్భాశయం ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంట్లో స్కానింగ్ ఉంటుంది. సో మగవారికి వాళ్ళ హిస్టరీ బట్టి అంటే మీకున్న ప్రాబ్లమ్స్ బట్టి కడుపు స్కానింగ్ లేకపోతే ఎక్స్రే టెస్ట్ అనేది ఉంటాయి. సో ఈ మనుషులు వచ్చేసి అందరికీ కాకుండా ముఖ్యంగా 40 సంవత్సరాలు పడిపోయిన వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే
ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దాదాపుగా 30,000 క్యాంపులు దాకా చేసామండి. చాలామంది పేషెంట్ని ప్రథమ దశలోనే గుర్తించాము. వాళ్ళ హాస్పిటల్ కూడా రమ్మడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ఫస్ట్ స్టేజ్లోనే నయం తీసుకుని కొంతమంది వెళ్ళడం జరిగింది. కొంతమంది చాలా 1 లక్షల మంది కూడా వెళ్ళుంటారు అట్లా. సో అందరూ ముఖ్యంగా ప్రజలందరూ పరిశుభ్రత కాబట్టి ఆహారపు అలవాట్లు అంటే కల్తీ ఆహారం, రంగు కలిగిన ఆహారం ఎక్కువ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అట్లాగే హార్మోన్ ఇంజెక్షన్, ఆడవాళ్ళు కూడా పిల్లలు కూడా హార్మోన్ ఇంజెక్షన్లు, హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ అలవాటు చేయకూడదు. చిన్నపిల్లలకి ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి 13 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్ అని వచ్చింది. హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ చేసింది. 13 నుంచి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి సౌజన్యానికి వారు చేసిన సహాయానికి ముందుగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను చెప్పేది గవర్నమెంట్ మన పేషెంట్స్ ఎప్పుడు ఒకే డాక్టర్ నమ్మాలి. మీరు ఎక్కువ మంది డాక్టర్లు తిరుగుతారు. ప్రతి జబ్బుకి 10 మంది డాక్టర్లు ఉంటారు. ఒక ఫ్యామిలీ డాక్టర్ని అలవాటు చేస్తారు. ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఆ ఫ్యామిలీ పెట్టారు రోగాలు దానికి తొందరగా దొరుకుతుంది, డబ్బు వేస్ట్ కాకుండా ఉంటుంది, టైం కూడా వేస్ట్ కాదు. మీరు ప్రతిదానికి 10 మంది చెప్పి తిరుగుతున్నారు. అలా కాకుండా ఒకే డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ అంటే వాళ్ళ ద్వారా నిర్ధారణ బాగా జరుగుతుంది, టైం వేస్ట్ కాదు, తొందరగా రోగ నిర్ధారణ జరుగుతుంది, తొందరగా జబ్బు పట్టుకుని చేసుకోవచ్చు, ఎర్లీగా కనుక్కోవచ్చు. ఫ్యామిలీ డాక్టర్ ఉంది. అదే ఫ్యామిలీ డాక్టర్ లేకపోతే మీరు 10 మంది చుట్టూ తిరుగుతున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేస్తున్నారు. అందువల్ల కొంచెం ఇబ్బంది వస్తుంది. నేను చెప్పే సలహా ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.